ఓకేనండి. చాలా మంది ఎలా స్ప్లిట్ చేయాలని అడుగుతున్నారు. ఫస్ట్ ఇలా ఫోల్డర్ క్రియేట్ చేయండి. సైజ్ ఎంత, షీట్లెన్ని. ఇక్కడ నేమ్ హియర్ అన్నాను కదా, అతని పేరు. ఆ పేరు ఇక్కడ యాడ్ చేయండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు పిఎస్డి పెట్టాను. ఈ పిఎస్డి స్పెసిఫికేషన్ ఇంగ్లీష్లోని తెలుగులోని ఫిల్ చేసి ఇచ్చేయండి. మీరు అనుస్క్రిప్ట్ ఉంటే అనుస్క్రిప్ట్, ఎలా ఉంటే అలాగే నాకు ఫిల్ చేసి ఇక్కడ సైజ్ ఎంత, ఇక్కడ ఎన్ని షీట్లు అన్నది ఇక్కడ మెన్షన్ చేసి ఈ పిఎస్డి నాకు ఇచ్చేయండి. దీని తర్వాత ఇన్ని ఫోల్డర్స్ ఉన్నాయి కదా, గమనించండి. ఇక్కడ మొత్తం నేను 5 ఫోల్డర్లు ఏమని మీకు పెట్టాను. నేను తర్వాత అడిషనల్ గా ఉంటే స్ప్లిట్ చేసుకుంటాం. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటి, రన్నింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటండి, ఇలాంటివి అంటే మీకు దగ్గర ఇలాగా ఈ సబ్జెక్ట్ అంటారు రన్నింగ్. ఈ 6 ఫోటోలు వచ్చి ఉన్నాయి, ఇలాగా 16 ఫోటోలు వచ్చి ఉన్నాయి, మళ్ళీ ఇలా 4 అడ్డం అయితే 4 ఫోటోలు వచ్చి ఉన్నాయి, ఇలా అడ్డం అయితే 19 ఫోటోలు వచ్చి ఉన్నాయి. ఎక్కువ ఫోటోలు ఇస్తే కనుక టార్గెట్ దాటి ఫోటోలు ఇలా చిన్నగా చేసి ఎలా చేయవలసి వస్తుంది. అంత పెద్ద ఎలివేషన్ ఉండదు ఆల్బమ్. దీని సబ్జెక్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చి క్రియేషన్ అండి. ఈ క్రియేషన్ అంటే ఇలా ఉంటాయి. ఇక్కడ క్రియేషన్ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, క్రియేషన్ ఆఫ్ క్రియేషన్ లో ఇది క్రియేషన్ అండి. ఇది క్రియేషన్, ఇలా క్రియేషన్ అంటారు. ఇది ఆఫ్ క్రియేషన్ అంటే దీనికి సంబంధించిన కంటెంట్ లో ఉన్న కాస్ట్యూమ్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ 4 ఫోటోలు వేసి దీనికి సంబంధించిన రిలేటెడ్ ఆఫ్ క్రియేషన్ కొట్టాం. ఇదేమో మధ్యలో క్రియేషన్ అండి. ఇక్కడ మేకప్ షాట్, ఇది క్రియేషన్. ఇది మధ్యలో పెళ్లిలో కావాల్సింది అక్కడ కొబ్బరి బొండంతో వచ్చింది, ఇది ఒక క్రియేషన్. ఇది క్రియేషన్ అంటారు. క్రియేషన్ అంటే ఎట్లా ఉంటది, ఇక్కడ 2 ఫోటోల నుంచి ఎక్కువ రావు. ఇలా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సిస్టర్స్ కాబట్టి మెయిన్ ఎలిమెంట్స్ కాబట్టి ఇలా వేసాం. మీరు అక్కడ మెన్షన్ చేయాలి. ఇదేమో క్రియేషన్, దీన్ని డబుల్ ఎక్స్పోజర్ అంటారు. ఇది క్రియేషన్. దీని తర్వాత ఏమో ఇది కూడా ఇది ఆఫ్ క్రియేషన్ అంటే ఇక్కడ తాళి కట్టి సీన్, క్లోజ్ అప్, ఇక్కడ వెడ్డింగ్ అనేసి కదా, ఇది మీరు గమనించాలి. ఇదేమో ఇక్కడ ఆఫ్ క్రియేషన్ అంటే ఇక్కడ ఈ 4 స్టిల్స్ మనకి తలంబ్రాలో ఈ పెటల్స్ అవి ఊదుకున్నారు. ఇక్కడ ఈ పక్కన చూస్తున్న ఆడియన్స్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఇది ఆఫ్ క్రియేషన్ అంటే వీళ్ళ ఇంట్లో ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇది కూడా ఆఫ్ క్రియేషన్. ఈ 4 సంబంధించిన ఇక్కడ సంబంధించి గమనించి తెలుస్తుంది. ఇక్కడ ఒక గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ కి సంబంధించిన ఇక్కడ ఈవిడ చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ అనమాట. అంటే ఎట్ అ టైం ఇక్కడ ఉన్న షార్ట్ ఇక్కడ లాక్ని పెట్టుకున్నాం మేము. ఇది క్రియేషన్. ఇది క్రియేషన్ పోస్ట్ వెడ్డింగ్. ఇది స్టిల్స్ అంటారండి. వీటిని స్టిల్స్ అంటారు. ఇది హాఫ్ క్రియేషన్, ఇది క్రియేషన్. అది హాఫ్ క్రియేషన్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ రిలవెంట్ కి సంబంధించింది ఇక్కడ కంటెంట్ ఉంటుంది అనమాట అండి. ఇది నెక్స్ట్ వచ్చి కార్నర్ ఫొటోస్ అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఉండొచ్చు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఉండొచ్చు. ఇక్కడ ఈ సైడ్ ఇంపార్టెంట్ ఫోటోలు ఎవరైనా ఉంటే ఈ కార్నర్ లో హైలైట్ చేస్తాం అనమాట. అంటే స్టిల్స్ ఇవన్నీ మనకి పెద్ద అయిపోతున్నాయి కాబట్టి ఇక్కడ తక్కువలో ఇలా హైలైట్ చేస్తాం. ఇలా ఇంట్లో ఎవరో ఫ్యామిలీ ఇంపార్టెంట్ మెంబర్స్ కాబట్టి ఈ పక్క పెట్టి ఇలా 4 ఫోటోలు పెట్టాం. అలాగే ఈ కార్నర్ ఫొటోస్ వీళ్ళ ఫ్యామిలీలో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ కాబట్టి ఇలా పెట్టాం. ఈ కార్నర్ ఫొటోస్ వీళ్ళ ఈ కార్నర్ లో వేసుకుంటాం అనమాట. అంటే క్రియేషన్ చేయం అంటే ఇక్కడ మనకి రన్నింగ్ ప్రోగ్రామ్ రావాలి, ఇక్కడ ఆఫ్ క్రియేషన్ ఈ కార్నర్ ఫొటోస్ రావాలి. అంటే కొంచెం స్టిల్స్ ఎక్కువ ఎక్కాలి. ఇక్కడ ఈ అమ్మాయికి బ్రదర్ కాబట్టి కార్నర్ ఫొటోస్ ఎట్ టైం ఇక్కడ 4 ఫోటోలు సబ్జెక్ట్ రావాలి. అంటే ఇన్ని ఎలిమెంట్స్ మనకి కవర్ అవ్వాలి కాబట్టి ఇది యొక్క విధానం కార్నర్ ఫొటోస్ అంటే. ఓకేనండి. ఈ ఫ్యామిలీ ఫొటోస్ ఎలా ఉంటాయి అంటేనండి, ఫ్యామిలీ ఫొటోస్ ఎలా ఉంటాయి. ఇది ఫ్యామిలీ, వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మ మదర్, ఇది ఫ్యామిలీ అంటే 2 వస్తాయి. ఈ ఫ్యామిలీ ఇక్కడ 2 వస్తాయి. ఈ పెళ్లిలో ఏదో పైన ఇది ఫ్యామిలీ, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ 2 ఒక షీట్ ఇలా హైలైట్ చేస్తాం అనమాట. మీరు 10 ఫోటోలు 20 ఫోటోలు ఫ్యామిలీ ఫోటోలు పెట్టడం కాదండి. ఈ టైప్ ఇది ఫ్యామిలీ ఇలా మీరు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ 2 వచ్చినాయి, మీరు 10, 20 పెడితే సెట్ కావు. ఇంపార్టెంట్ లో పెళ్లిలో లాస్ట్ గా దిగిన ఫ్యామిలీ ఫోటో ఏంటో, ఇంపార్టెంట్ గా దిగిన పెళ్లిలో ఫ్యామిలీ ఫోటో ఏదో ఆ ఫోటోలు మనం అక్కడ పెట్టాలి. పెళ్లిలో ఇంపార్టెంట్ గా గ్రూప్ ఫోటో దిగి ఇది ఇంపార్టెంట్ అంటే 2 ఫోటోలు అంతే. ఈ రకంగా కావాలా మోడల్ మీకు అంతే. ఇక్కడ 2 పెట్టుకోవచ్చు, ఇక్కడ 4 పెట్టి ఇక్కడ ఎలా పెట్టుకోవచ్చు, హైలైట్ ఎలా పెట్టుకోవచ్చు. ఇది ఫ్యామిలీ ఫోటో. దీని తర్వాత ఫుల్ స్టాండింగ్ ఏంటని అడిగారు. అంటే షీట్ కి వెర్టికల్ గా బుక్ తిప్పితే ఇక్కడ ఫ్యామిలీ ఫోటో ఇక్కడ ఎలా పెట్టుకోవచ్చు, ఎలా పొడుగ్గా. ఇది ఫుల్ స్టాండింగ్ ఎంబోజింగ్ చేసుకోవచ్చు, చాలా ఎలివేషన్ అవుతుంది. ఇది ఫుల్ స్టాండింగ్ ఫోటో. ఇది ఫుల్ పైనుంచి కింద పోతుంది, ఇది ఫుల్. ఇలాగా మేలు ఫీమేల్ ఫుల్ ఇలా పెట్టుకోవాలండి. ఇది ఫుల్ స్టాండింగ్ స్టిల్. ఇలాగే ఏదో పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురుతో ఎవరైతే కావాలంటే 1 కాకపోతే 1, మీకు 2 కాకపోతే 2. ఇక్కడికి ఒక షీట్ అంటే చాలా కవర్ అయిపోతుంది. ఓకే కదండి, అర్థమైంది కదండి మీకు. ఈ 4 డివిజన్లు విడగొట్టండి. అంటే మేము పని చేయడానికి ఈజీగా ఉంటుంది. 2 మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఒక ఆర్డరింగ్ క్లియర్ కట్ గా మాకు ఉంటుంది. మోర్ కరెక్షన్స్ ఉండవు. ఒకసారి అండి నేను ఒక్కసారి పీడిఎఫ్ పెడతాను, సింగిల్ టైమే కరెక్షన్స్ చెప్పాలి, ఏమన్నా ఒకసారి చెప్పాలి. నేను ఫైనల్ చేసి సెకండ్ పీడిఎఫ్ మళ్ళీ పెడతాను. పీడిఎఫ్ పెట్టాక చేంజెస్ అయితే కనుక నేను 100 రూపాయలు ఛార్జెస్ తీసుకుంటానండి ఎక్స్ట్రాగా, బిల్ కాకుండా. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలండి. మీరు పక్కగా స్కిట్ సెలెక్ట్ చేసుకోవాలి. వీలైనంత మట్టికి క్లయింట్ల చేత సెలెక్ట్ చేయించండి, క్లయింట్ల చేత ఫోటోలు సెలెక్ట్ చేయించండి. ఇప్పుడు నేను ఇక్కడ 308 ఫోటోలు పంపించమన్నాను. 308 ఫోటోలు క్లయింట్లు సెలెక్ట్ చేయమన్నాను. ఒకవేళ లేదు క్లయింట్లు సెలెక్ట్ చేయట్లేదంటే 400 ఫోటోలు అంటే మిగతా ఫోటోలు మీరు డిలీట్ చేసేయండి.
ఇక్కడ రన్నింగ్ ప్రోగ్రామ్ లోని చాలా మంది 1-2 ఫోటోలు పెడతారు, ఏది బాగుంది ఎక్స్ప్రెషన్స్ అవి మనం చూసుకోవడానికి టైం సరిపోదండి. ఆ రెండిట్లో ఫోటో నుంచి మీరు తీసేయండి. క్లయింట్లు తీసేస్తారో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉండొచ్చు, లేకపోతే ఎనీ ఎనీ గ్రూమ్ అండ్ బ్రైడ్ ఉండొచ్చు, లేకపోతే ఏ ఈవెంట్ అయినా ఉండొచ్చు. వాళ్ళు తీస్తారు, మిగతా మీరు తీసేసి క్లియర్ గా పంపిస్తే మనం ఇన్ టైంలో ఇవ్వచ్చండి. ఇప్పుడు ఆల్బమ్ ఏమేంటంటే 2-3 days లో కంప్లీట్ చేయాలన్నదే మా టార్గెట్. ఆ ఉద్దేశంలో మేము చేయటం. ఒక అర్థమైంది అనుకుంటున్నానండి. ఇదండి గుర్తుపెట్టుకోవాల్సింది.